ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే అందం గురించి మాట్లాడబోతున్నాను. అందం అంటే క్రీమ్స్ వల్ల వచ్చే అందం కాదు. అందం అంటే కలర్ ఉండడం వల్ల వచ్చే అందం కాదు. హైట్ ఉండడం వల్ల, మంచి సిక్స్ ప్యాక్ ఉండడం వల్ల, లేకపోతే ఇంకొక మంచి కాస్ట్లీ బట్టలు వేయడం వల్ల, లగ్జరీస్గా ఉండడం వల్ల వచ్చే అందం కాదు. కానీ అందం అనేది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. నీ అందము దాతృత్వం కలిగిందై ఉండాలి. నీ అందము మంచితనం కలిగిందై ఉండాలి. నీ అందము ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిందై ఉండాలి. అందము శరీర సంబంధమైనది కాదు, అందము ఆత్మ సంబంధమైనదై ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ అందము శరీర సంబంధమైన ఈ అందము, ఒకవేళ అందాన్ని చూసుకొని ఆనందిస్తూ ఉన్నామేమో, నా అంత అందగా లేడు, నా అంత అందగా తెలియదు, లేకపోతే నా అంత కలర్ ఎవరు లేరు, సంథింగ్ నాకులాగా ఎవరు కూడా ఆ మేకప్ చేయలేరు, నాకులాగా ఎవరు కూడా ఇలా నువ్వు అనుకుంటున్నావేమో. బహుశా నేనేం చెప్పబోతున్నా అంటే, ఈ అందము కొద్ది రోజులే లేదా కొన్ని సంవత్సరాలు మాత్రం అంత ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ అందం అంతా కూడా ఉడికిపోద్ది. ఈ అందం అంతా కూడా ముసలితనంలోకి వచ్చేసింది, ముడతలు వచ్చేస్తాయి. ఈ అందము శాశ్వత కాలమైన అందం కాదు. ఆత్మీయ అందం ఉంది చూసారా? ఈ ఆత్మీయ అందము మీరు కాస్ట్యూమ్స్ కొనేటువంటి డబ్బులతో పేదలకు మంచి ప్రేమను పంచుతూ కావలసిన అక్కర్లు మీరు తీరుస్తూ ఉంటే, మీరు ఉన్నా లేకపోయినా మీ అందం గురించి అనేక మంది మాట్లాడుకుంటారు. మీకు మంచి పేరును, ఒక మంచి ఖ్యాతిని దేవుడు ఇస్తారన్నాడు కదా. ఇలాగే ఆత్మీయ అందం కలిగి ఉంటే, మంచితనంతో మీరుంటే, మంచి ప్రేమ కలిగి మీరుంటే, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, మీ పేరు పాడవకుండా అనేక మంది మీ గురించి మాట్లాడుకునేలా చేయగలరు. ఫలానా ఆవిడ ఉండేది, ఆవిడ చాలా చక్కగా అందరికీ ప్రేమను పంచేది, ఈరోజు ఆవిడ లేదు అని మీ గురించి తలుచుకుంటారు. ఒకతను ఉండేవాడు, ఇలా మాకు అన్నీ కూడా ఇచ్చేవాడు, మేము ఇలా బాగుపడడానికి కారణం ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడు కానీ మా జీవితంలో ఉన్నాడు, మాకు మేలు చేసి ఉన్నాడు అన్నటువంటి ఈ అందం కావాలి. శరీర సంబంధం ఏముందండి, 4 రోజులు ఉంటుంది, పోద్ది. కనుక ఆ అందాన్ని విడిచిపెట్టండి. శరీర సంబంధమైన అందాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన అందం కొరకు పోరాడండి. ఆత్మ సంబంధమైన అందాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోండి. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఒక చిన్న మాటగా హెచ్చరించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా శరీర సంబంధమైన అందాన్ని పక్కన పెట్టి ఆత్మీయ అందం కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా పాటుపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.